కేసే. వ్యక్తిత్వ హననం అనేది వ్యక్తిని హత్య చేసినట్టే. కాబట్టి ఈ ఈ ఈ కేసును కనుక మనం సీరియస్గా పరిశీలిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఒక తెగులు. పంటలకు వస్తూ ఉంటాయి తెగుళ్ళు, వాటిని ఇన్ టైంలో కనుక గుర్తించి ఆ పురుగు మందు చల్లకపోతే పంట మొత్తం తెల్లారేసరికి నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఈ లద్దె పురుగులతోనో లేకపోతే ఏ ఉంటాయి రకరకాలుగా, అట్లాంటి పేనుబంక అంటాం. వరికి పేనుబంక వస్తే ఇంకా అది అవదు. అలాంటి ఈ పురుగుల్ని కనుక కఠినంగా శిక్షించకపోతే, కంట్రోల్ చేయకపోతే ఇది ఎక్కడికో పోతుంది. సో ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పటి వరకు అందరూ జగన్మోహన్ రెడ్డిని సైకో 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 అనేవాళ్ళు. సైకో పోవాలి, సైకిల్ రావాలని టీడీపీ స్లోగన్ కూడా అది ఎలక్షన్ అప్పుడు. ఆయన మనుషుల్ని కానీ వీళ్ళని కానీ సైకోలు అనేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు, అఫ్కోర్స్ ఆవిడ క్రిస్టియన్, సీరియస్ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ వాళ్ళ పరిభాషలోనే, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నది క్రిస్టియన్లు కాబట్టి, అంటే కింద డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్లో వాళ్ళకు అర్థమయ్యేలాగా సైకో అనే పదం వాడకుండా సైతాన్ అంది. సైతాన్ సైన్యం అని ఆమె పెట్టిన పేరు. ఇక సైతాన్ అంటే అందరికీ తెలుసు, క్రిస్టియన్స్ అందరికీ తెలుసు. మామూలుగా హిందూస్లో దేవతలు రాక్షసులు ఎలా అంటారో, రాక్షసులు కూడా కాదు అక్కడ. క్రిస్టియానిటీలో సైతాన్ అనేది చాలా భయంకరమైన దయ్యాలు భూతాలు అంటాం కదా, అంతకంటే భయంకరమైన శక్తి అది. ఆ సైతాన్ అనేది నెగిటివ్ ఫోర్స్, ఈవిల్ ఫోర్సెస్ అంటారు. ఆ ఈవిల్ ఫోర్సెస్ని సైతాన్లు అంటారు. ఆ సైతాన్తో పోల్చింది జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు. ఇంతకంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకో పెద్ద కారణం కావాలా? ఐ డోంట్ థింక్ సో. చెల్లెలు అన్నను పట్టుకొని సైతాన్ అంటే ఇక అంతకు మించిన మేము ఐ డోంట్ నో. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో ఈ